టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. వెంకటరమణారెడ్డి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ చేశారు. దేవాదాయ శాఖ చట్టం మేరకు టీటీడీ ఈవో అవ్వాలంటే కలెక్టర్ లేదా సమాన హోదాలో పనిచేసి ఉండాలన్నారు. 1991 బ్యాచ్కి చెందిన తాను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కంటే ఎక్కువ హోదా పోస్టుల్లో పనిచేశానని అన్నారు. తాను నిజాయితీ అధికారి అని గర్వంగా చెప్పగలనంటూ ఆనంపై విరుచుకుపడ్డారు. రమణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి నా పైన కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. ఈ ఆరోపణలకు ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా చాలా వైల్డ్ అలిగేషన్స్ అనొచ్చు. వైల్డ్ అలిగేషన్స్ చేసి నా రెప్యుటేషన్ దెబ్బతీయడానికి పబ్లిక్ లో ఈ ప్రెస్ మీడియా చేశాడు. కాబట్టి ఆ అలిగేషన్స్ కు కౌంటర్ ను ఇవ్వడానికి ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక అలిగేషన్ ఏం చేశాడంటే, నేను ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఆఫీసర్ కు చెందిన వ్యక్తిని, నాకు ఇక్కడ ఈఓగా కానీ జేఈఓగా కానీ పనిచేసేటువంటి అర్హత నాకు లేదు అని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ను పోస్ట్ చేయాలా అనేటువంటి పదం అనేది లేదు. ఏ పోస్ట్ కైనా కూడా సర్వీస్ పేరు రాయరు. ఐడిఈఎస్ అని కానీ, ఐఆర్ఎస్ అని కానీ, ఐఏఎస్ అని కానీ, ఐపీఎస్ కానీ, ఇట్లా యాక్ట్ లో ఎక్కడ కూడా అట్లా పేర్లు సర్వీస్ పేర్లు రాయరు. దీంట్లో క్లియర్ గా రాశారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పోస్ట్ చేయాల్సిన వ్యక్తి కలెక్టర్ గా పనిచేసి ఉండాలి లేదా కలెక్టర్ కు సమానమైనటువంటి హోదాను కలిగి ఉండాలి. నేను కలెక్టర్ కంటే ఎక్కువ హోదాను కలిగి ఉన్నాను అని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను 1991 బ్యాచ్ సివిల్ సర్వీస్, ఐడిఈఎస్ అంటే నా సర్వీస్, ఇవన్నీ కూడా సివిల్ సర్వీస్ లో భాగంగా ఉంటాయి. నా అర్హతలు చూసుకొని హైకోర్టు నేను పూర్తిగా అర్హుడును అని చెప్పేసి ఈ రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. కాబట్టి హైకోర్టే దీన్ని ఆర్డర్ చేసింది. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ అవాస్తవము అని చెప్పి నేను మీ ద్వారా భక్తులకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆనం వెంకటరమణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి నా పైన కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. ఈ ఆరోపణలకు ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా చాలా వైల్డ్ అలిగేషన్స్ అనొచ్చు. వైల్డ్ అలిగేషన్స్ చేసి